మోటార్ సైకిల్ ఎక్కి టింగురంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిట్టు చెయ్యకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు నువ్వే నాకు సరైనడు హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. ఫిదా సినిమాని టీవీలో చూస్తుంటాం, హాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో ఆ సినిమా జరిగితే ఎలా ఉంటదంటే వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకుంటే తెలిసిపోతుందంట. అంటే అబ్బాయేమో అక్కడ, అమ్మాయేమో ఇక్కడ, కానీ రీసెంట్ గా కలిశారు, కానీ ఒకటవబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రభు అండ్ విజయ. వెల్కమ్ మీ ఇద్దరికి. అండ్ సో ఎన్నాళ్ళ పరిచయం? 2 years. 2 years. ఓకే, సో మీరు అబ్రాడ్ లో ఉంటారు, యుఎస్ లో ఉంటారు. అవునండి. ఎన్నాళ్ళ నుంచి ఉంటారు? 5 years. 5 years నుంచి. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఎలా పరిచయం? ఆన్లైన్ మ్యాట్రిమోనీ సైట్ లో. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఇండియా వచ్చారు. ఎస్. సో ఎన్నాళ్ళు ఉంటున్నారు? 1 month. ఓ వెరీ గుడ్, కాంబినేషన్ భలే ఉంది. సో ఈ 1 month లో ఇవన్నీ మ్యారేజ్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని పూర్తయిపోతాయి అన్ని. ఓకే, సో ఆవిడ గురించి బాగానే అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఎస్ మేడం గారు, మీరు ఆయన గురించి బాగానే తెలుసుకుంటారు అన్ని విషయాలు. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి ఎగ్జాక్ట్ గా చెప్పాలి ఆన్సర్. ఆయనకి బాగా ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్స్ ఎవరు లేరు, నేనే ఉన్నాను. మీరు కాకుండా ఆయనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. మీ మేడం గారు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని కొట్టడం కాకుండా కోపం వస్తే ఏం చేస్తారు? ముఖం మార్చుకొని కూర్చుంటారు, ఎవరితో మాట్లాడారు. ఎవరితో మాట్లాడరు. అప్పుడు మీ దగ్గర గ్యారంటీ ట్రిక్ ఉంటది కదా, ఆవిడ అడిగితే ఏం చేస్తారు? సారీ చెప్తారా? లేదు, బాహుబలి మూవీ చూపెట్టాలి. బాహుబలి సినిమా చూడగానే మన నార్మల్ అయిపోతారు. ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్ కదా, సో అంటే ఈవిడ కోపం వస్తే 3.5 గంటల సినిమా చూపించాలన్నమాట ప్రతిసారి. బాగా టైం పట్టేలా ఉంది సార్, బట్ ప్రాబ్లం లేదు, ఇద్దరు యు మేక్ ఏ వండర్ఫుల్ పేర్. సో ఇప్పుడు సరదాగా మీకు వచ్చిన టాస్క్ ఇస్తాను నేను. ఈ టాస్క్ లో ఎవరు బాగా ఆడితే వాళ్ళు బతికిపోతారు, పర్లేదు, కానీ ఓడిపోయిన వాళ్ళకి మాత్రం గ్యారంటీ ఇంకో టాస్క్ ఉంటుంది. ఓకే. మీరు ఇద్దరు 2 years నుంచి పరిచయం కాబట్టి మీరు ఆయన ఫేస్ ని డ్రా చేస్తారు, ఆయన మీ ఫేస్ ని డ్రా చేస్తారు. ఓకే, ఆవిడ ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోయింది, అద్భుతంగా వస్తుంది. అరే రే బోర్డులు తీసుకురండమ్మా. ఓకే, సో మీ ముందు బోర్డులు ఉన్నాయి, ఈ బోర్డుల మీద జాగ్రత్తగా చూసి కాపీ కొట్టి బొమ్మ వేయండి. ఓకే, రెడీ? అంటే అయిపోయి చాలా జాస్తి వచ్చింది సార్. మీరు ఈ పిక్చర్ చూసి ఆనందపడుతున్నారు, ఇటు చూస్తే తడుచుకుంటారు. వావ్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. విత్ డ్రెస్ వేస్తుంది ఇవిడ. ఓకే ఓకే, కానీ ఓకే, ఇవాళ సూపర్ అయిపోయింది. ఎస్, కొన్ని ప్రయత్నాలు జరిగాయి ఇటు సైడ్, కొన్ని అద్భుతాలు, బట్ నాకు తెలిసి ఇప్పటివరకు నేను చూసిన వాటిలో అద్భుతమైన పిక్చర్ ఇది. దీన్ని ప్రపంచానికి నేను తెలియజేయాల్సి.
చిన్నప్పుడు డ్రాయింగ్ క్లాస్ లో ఫస్ట్ వచ్చి ఉంటాడు ఈ అబ్బాయి. లేదు వీక్, చాలా వీక్ డ్రాయింగ్ లో వీక్. కానీ చాలా బాగా వచ్చింది అసలు. అంటే మీ హెయిర్ స్టైల్ చూసారు, చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ టైం నుంచి ఫోటో దిగాలన్నప్పుడు ఇదిగో ఈ పాస్పోర్ట్ చేసి ఫోటో పాప ఇటు సైడ్ కూడా కొన్ని ప్రయత్నాలు డ్రెస్ డిజైన్ పర్లేదు. సో రెండింటి మీద కంపేర్ చేస్తే మేడం గారు గెలిచారేమో నాకు డౌట్ వస్తుంది. ఆయన కూడా ఒప్పుకున్నారు. సో మేడం గారు గెలిచారు కాబట్టి ఇప్పుడు సార్ మేడం ని ఎత్తుకుని హ్యాపీగా మేడం కోసం ఓ మంచి పాట పాడతారు. దీని బదులు బొమ్మాయి గీస్తున్న అయిపోయేది అనుకుంటున్నాడు ఆయన. రండి రండి సార్ రండి, కమాన్. ముందు పాట డిసైడ్ చేసుకోండి సార్, ఎత్తుకు నాకు ఆలోచించిన టైం ఉండదు. పాట పాడాలి. ఓ నేనే పాడాలా? మరి ఇంత అద్భుతంగా గీస్తే మరి అలాంటి ఉండవేంటి? ఓ అలా అంటారా? అంతేగా మరి, పాడండి. ఇప్పుడు పాడండి సార్. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ. మై గాడ్, ప్రాక్టీస్ చేస్తారు పాడతారు. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ. ఇదేంటి సార్ జోలాలి? పాట పాట. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి. అద్భుతం అండి, చాలా బాగుంది. బొమ్మ ఎలా వచ్చిందో డాన్స్ కూడా అలా వచ్చింది, బాగా వచ్చింది. అండ్ మీరు పాట పాడారు చూసారు, నాకు రెండో చరణంలో మీరు తీసుకున్న గమకం నాకు చాలా బాగా నచ్చింది అసలు. సో బేసిక్ గా మీ ఇద్దరు టాస్క్ అయితే అయింది. మరి వీళ్ళందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు కదా, వీళ్ళంతా మిమ్మల్ని చూసి చప్పటి కొడతారు, మిమ్మల్ని చూసారు, మరి వాళ్ళకు కూడా టాస్క్ ఇవ్వాలిగా. షూర్, రైట్. ప్రదీప్ గారు, ఏమండి? మా మరిది యుఎస్ నుంచి వచ్చారు కదా, ఎన్ఆర్ఐ కదా, అతని గురించి మా ఫ్యామిలీ తరఫు నుంచి ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. yes ప్లీజ్ పాడండి. అది ఇంగ్లీష్ లో పాడుతున్నా. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు ఇంగ్లీష్ లో ఆయనకు అర్థం కావాలి కదా. నాకు అర్థం కాదుగా. పక్కా లోకల్ నేను ప్లీజ్ పాడండి. కమ్మింగే ఈస్ కమ్మింగే మై సిస్టర్ నే సీయింగే లవ్వే లవ్వింగే ఐ లవ్ యూ సేయింగే he love you sayinge she's love you too sayinge we are seeing and marriage fixing coming he is coming love loving I love you saying అయ్ బాబు హై ఊటాలు, అయ్ బాబు హౌ ఊటాలు. సూపర్, అసలు చాలా బాగుంది. మా సైడ్ నుంచి మా వదిన కోసం మేము కూడా ఒక సాంగ్ డెడికేషన్. yes come on పాడండి. ఫర్ గ్రౌండ్ నట్ ఫార్మింగ్ గ్రౌండ్ కి గోయింగ్ గోల్డెన్ పాట్స్ లాగా హౌ స్వీట్ గున్నావే ఓ వదిన హౌ స్వీట్ గున్నావే. ఫర్ టామరిండ్ క్లైంబింగ్ ట్రీస్ లాగా క్యాచింగ్ గోల్డెన్ మూన్ లాగా హౌ క్యూట్ గున్నావే ఓ వదిన హౌ క్యూట్ గున్నావే. సూపర్. గురుగారు, కలర్ఫుల్ సైకిల్ కే క్లైంబింగ్ అండ్ ఈస్ గోయింగ్ టు కమింగ్. ఇప్పుడే ఒక తెలుగు పాటని మర్డర్ చేయడం జరిగింది. ట్రింగ్ ట్రింగ్ బెల్ రింగింగ్ అండ్ he asking my sister to coming. He is a very good boy but inner side he is a very very bad boy. ఇప్పుడే యూనిట్ టెస్ట్ రాశారు ఆయన. Yes, ఇప్పుడు అదే పాటని తెలుగులో పాడతారు. లేదు, విజయ గెస్ చేసిన కాబట్టి తనే పాడుతుంది. ఓ మీరు తెలియని వాళ్ళు. ఏ పాట అది? బెల్లి కొట్టి సింగురంగా వచ్చినాడు పిల్లగాడు ఏదో ఉంది అంతే చదివేశారు అంతే.
ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వడానికి ఇటు సైడ్ నుంచి పాట వస్తుంది. మా వదిన కోసం పాడు. ఓకే. Come mummy oh smiley, come mummy oh cutie, come mummy oh beauty, come mummy oh sweetie, worldwide beauty, seen first at you my brother mind blowing, having one breath, temple bell like beating. నీకు దండం పెడతాను. అంటే లాస్ట్ లైన్ వచ్చేంత వరకు మేము గెస్ట్ చేయలేకపోయాం. చాలా బాగా పాడారు అసలు. ఇంగ్లీష్ లో కొత్త కొత్త పదాలన్నీ మీరు ఈ పాటలోనే వాడారు. అది సూపర్ అమ్మా, వండర్ఫుల్. ఓకే, ఇట్ సైడ్ మరి మా బావగారి కోసం నేను ఒక పాట పాడబోతున్నాను. ఇంగ్లీష్ పాట అయి ఉంటుంది. వెరీ గుడ్, కమ్ ఆన్. Brother in law's heart is sunflower I growing, brother in law's sight is marigold I blowing, in my words red flower is falling, in glowing eyes roaring eyes. 7 mountains Lord Venkateswara. వెరీ గుడ్. బావగారి చూపే అసాగే కదా పోయినాడు. చాలా మంది యాస్టీస్ వచ్చి అదే ట్యూన్ లో కూడా వచ్చింది కాబట్టి తొందరగా గెస్ట్ చేసాం మేము. ఈసారి ఇట్ సైడ్ నుంచి వాళ్ళు పాడే పాటని మీరు గెస్ట్ చేయాలి. ఓకే, ఎస్ పాట. నేను మా అమ్మయ్య అత్తమ్మ కాదు మీకోసం ఆడుతున్నా. ఇప్పుడు టెస్ట్ నాకు ఇచ్చారు. ఓకే చెప్పండి. ఓ ప్రదీప్ మై హార్ట్ మైన్ నాట్. ఓ ప్రదీప్ మై హార్ట్ మైన్ లో నాట్. జీ తెలుగు హోరీ ఈవెంట్ లాగా యూ రివాల్వింగ్ యూ డూయింగ్. ఈ బ్యూటిఫుల్ మ్యాగ్నెట్ లాగా యూ రొటేటింగ్ ని హైదరాబాద్. దట్ కమింగ్ నాట్ గోయింగ్ మీ కమింగ్ బ్యాక్ టు మీ. If it come back to I don't want you, keep it with you. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఇంగ్లీష్ లో ఇలా ఉంటుందని నాకు ఈ రోజే తెలిసింది అసలు. వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ సైడ్ నేను మా బావగారి గురించి ఇంకా మా అక్క గారి గురించి నేను ఒక పాట పాడబోతున్నాను. ఎస్ ప్లీజ్. కాజలాంచీకు ఐస్ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్, ఓ జయ ఓ ప్రదీప్ అమ్మో నేను ఇంటికి వెళ్ళిపోతా. అక్కడ అసలు ఏం పాట మీరు చెప్పండి. అదే పాట ధైర్యం చేయండి సార్. ఇందాక పాడిన లైన్ మళ్ళీ పాడండి సార్. కాజలాంచీకు ఓ జయ ఐస్ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ మా జయ కమ్ సెలబ్రేషన్ డూయింగ్. ఏ పాట ఇది? రారండు. సూపర్. ఈసారి రివెంజ్ తీసుకోవడానికి ఇట్ సైడ్ నుంచి పాట. నేను మా అత్త కోసం మా పాట పాడు. అక్క అత్త మామయ్య కోసం. Knowing me may not any. Knowing me no not any. సౌండ్ అర్జున్ రెడ్డిలో పాట ఇలా చేసావు నాన్న నువ్వు. వెల్ డన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ వాళ్ళు మీకోసం పాటలు పాడారు, కానీ మీరు పాటలు పాడితే ఇంకా ఆనందంగా ఉంటుంది మాకు కూడా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీ స్టైల్లో పాట. తెలుసా ప్రాణం నువ్వని, తెలుసా ప్రేమించానని. సో మీరు చూసిన లాస్ట్ సినిమా? నేను చూసింది లాస్ట్ సినిమా బాహుబలి. అది కూడా తను చెప్తేనే. ఆవిడ చెప్పారు, చూసారు. ఇయర్లీ ఒకటి చూస్తారా? ఎస్, ఒకటో రెండో అంతే. ఎవరో అదృష్టవంతులు 1-2 సినిమాలు వేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ నాది కంపల్సరీ చూడ. షూర్. ఓకే మేడం గారు. సీయింగ్ ఒక హార్ట్ ని ఆస్కింగ్ ఆ హార్ట్ ని నాకు తెలిసిపోయింది. అరే చూసినా ఓ పొరగాడిని పక్క గల్లీలో చూసిన. శుభం, థ్యాంక్ యూ ఎవ్రీబడి. పాటల వరకు ఓకే,
కానీ ఆటలు ఆడాల్సిందే కాబట్టి మగపెళ్లి వారు వర్సెస్ ఆడపెళ్లి వారు ఇప్పుడు టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ ఆడడానికి గురుగారు మీ టీం నుంచి 3 సెలెక్ట్ చేయండి. మీరు మేడం గారు మీరు 3 సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కష్టకాలం వచ్చింది మనకి. ఇచ్చే టీం నుంచి 3, ఇచ్చే టీం నుంచి 3 వచ్చారు. మీ 3 చాలా ఈజీ అండి. వెనకాల బొచ్చులో ఉన్న ఒక్కొక్క బాల్ తీసి కాలు కట్టిన బుల్లి బొచ్చులో బాల్ పెట్టి ఆ కాల్ని గాల్లో ఉంచి కుంటుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. మీకు 1 మినిట్ టైం ఉంది. 1 మినిట్ లో ఆ టబ్ లో ఎన్ని బాల్స్ అయితే ఉంటాయో అదే మీ ఫైనల్ స్కోర్. రెడీయా? 3, 2, 1 గో. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా హలో తొండి మేడం, ఎవడురా నడవకూడదు. అరే రోడ్డుకి ట్యాక్సులు కట్టి తోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా తెందుకురా. ఓ పందో వెయ్యో స్పీకర్లు లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులితైరా. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. చాలా చక్కగా ఆడారు 6. అండ్ తొండి చేయడం ఎలా అనే దాని మీద క్రాష్ కోర్స్ కనుక తీసుకుంటే ఇగో ఇటు సైడ్ వీళ్ళిద్దరి దగ్గర తీసుకోవచ్చు. అసలు ఎంత దారుణమైన తొండి అంటే అది నేను గొంతు చించుకుని కాదు కాలు ఎత్తాలి అంటే అలవా. ఇగో ఆవిడైతే చూడకూడదు చూడలే అలా చాలా చెప్తాడులే మనకి ఎందుకులే. పాపం వీళ్ళ అమాయకులు 100 గ్రాములు తగ్గారు ఇద్దరు ఎగిరి ఎగిరి ఎగిరి. ఇంకా లాస్ట్ కి ఇలా కాదని చెప్పి ఇంకా అప్పుడు వీళ్ళు కొట్టడం మొదలు పెట్టారు. అందరికంటే న్యాయంగా గురువుగా పాపం ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తారు. బొచ్చు దగ్గర బాల్ మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ వెళ్తారు. పాపం ఎంత ఓపిక సార్. కానీ మీ 6 మోస్ట్ సైలెంట్ గా గురువు గారు ఓ సైడ్ లో నుంచి ఆడుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. సో మీ 6 ఆడిన తర్వాత స్కోర్ అప్పుడే కౌంట్ చేయం. మీ టీం నుంచి ఇంకో 3 పిలుద్దాం. రైట్, ఇచ్చేది చూడు ఇంకో 3. ఓకే, రూల్స్ తెలుసుగా, తొండేలా చేయాలి తెలుసుగా మీ అందరికి. నో ప్రాబ్లం. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అగో వాళ్ళిద్దరిని అడగండి, వాళ్ళు చెప్తారు. రెడీ? 3, 2, 1 go. Most wanted a bike, మోగించు డోలు సన్నాయి. I want a boost బజాయి. వాస్తు సూపర్ అమ్మాయి వయసు పిచ్చి మిఠాయి ఒకసారి కాదు పిచ్చేయి. వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు, నా పటాసే పిల్లసోకు చక్క. వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు. డబ్బు చోడి ఏ క్లాస్ అటుకుంది క్రేజీ రొమాన్స్. యర్మాని సుట్టు అడిడాస్ బుట్టు అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, టైమ్ ఆఫ్. వెల్ ప్లేడ్. ఇందాక ఇద్దరే స్పెషలిస్ట్ అనుకున్నా, ఇప్పుడు 6 దొరికారు. ఇచ్చాడు 3 మళ్ళీ పద్ధతిగా ఆడారు. ఈసారి అంటే తలెత్తి అసలు మిగతా పరిస్థితి
అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు పిల్లాడు. బాగానే గెలుస్తున్నాడు కానీ బాల్ అక్కడ దాకా వెళ్ళట్లేదు. గురువు గారు అయితే చాలా బాడారు, నాకు బాగా నచ్చారు గురుగారు అయితే. వాళ్ళంటే మిగతా వాళ్ళు కనీసం ఇలా ఎత్తున్నారు కదా కాలు, ఆయన అయితే డైరెక్ట్ అదే. సో వెల్ ప్లేడ్ ఆర్ గురు, సూపర్. సో ఇప్పుడు 2 టప్పుల్లో స్కోర్ కౌంట్ చేద్దాం. ఆడపల్లి వారు గెలిచారా మగ పెళ్లి వారు గెలిచారా తెలుస్తుంది. సో ముందుగా చాలానే ఉన్నాయి. 2 4 6 8 46 47 2 4 6 6 44 45 కంగ్రాచులేషన్స్ మగ పెళ్లి వారు. మీరు హ్యాపీగా కూర్చోండి, నేను వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చొస్తా. ఇందాక ఇంకో ఆయన ఉండాలి. గురుగారు మీరు రండి. మన దగ్గర 4 అద్భుతమైన డాన్సర్లు ఉన్నారు కాబట్టి ఓ మంచి పాట వస్తుంది భయ్య. పాటకు తగ్గట్టు మీరు డాన్స్ చేస్తారు. అది స్పీడ్ గా ఉంటే స్పీడ్ గా డాన్స్ చేస్తారు, అది స్లో అయితే స్లో మోషన్ లో చేస్తారు. మ్యూజిక్. పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. సూపర్, అదర్ కొట్టేశారు సార్, చాలా బాగుంది. అసలు పనిష్మెంట్ మీకు కాదు ఇది, సూపర్, నాకు అర్థమైంది. కానీ ఈ 4గురిలో అత్యుత్తమైన డాన్స్ ప్రదర్శన చేసిన గురుగారు, అసలు వాళ్ళ ముగ్గురు వెనక్కి తోస్తారు అంతే. మీరు అసలు లైన్ లో ఉన్న వ్యక్తి ముందుకు వచ్చేసి సో చాలా బాగుంది. అండ్ 4గురికి థ్యాంక్ యూ. సో మగ పెళ్లి వారు మీ అందరి చేతుల మీదుగా ఇప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి గిఫ్ట్ అందజేస్తాం మనం. సో రండి, అందరు రండి, కమాన్. ఓకే, సో ఇప్పుడు మనం గానా బజానా మొదలు పెడతాం. కానీ మొదలు పెట్టే ముందు కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరికాయ ఇదే అన్నమాట. ఇప్పుడు వీళ్ళ పాటలతో మన గానా బజానా మొదలు పెడతాం. ముందుగా గురుగారు, ఈ లోపల బిస్కెట్ ఎలా తిన్నారా? నీ పేరేంటన్నా? వంశీ. వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? हो गया ओहो हिंदी, वो हम हिंदी में बात कर रहे हैं. हिंदी गाना पढ़ता है? हिंदी में पढ़ता है? ये कौन? इसका दोस्त है. इसका दोस्त है? अच्छा, आपका नहीं. मी पेरू? दानवी. आप क्या पढ़ रहे हो? दानवी. 10th क्लास. ओ इडतलगा. ఓకే, నీకు ఏమైనా పోయమ్స్ వచ్చా? రైమ్స్. Johnny Johnny list papa, eating sugar no papa, telling lies no papa, open mouth ha ha ha. अरे पाड़ प्लीज. चमचम होता है, साता लिख ले हम. पाव पीस हम, साता पनी से हम. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హిందీలో చెప్పుంటాడు. మీ పేరు? रूपा. మీరు కూడా పాట పాడతారా? हिंदी. हिंदी మైక్ పట్టుకోమ్మా. क्या है पूरा हिंदी हिंदी? हमको टुकड़ा टुकड़ा आता. All bits and pieces. 2 marks answers.
गा रहे? हाँ गाओ गाओ। मैया यशोदा ये तेरा कन्हैया, पनघट में तेरे है पकड़े है भैया, संग मुझे लड़ता है, संग मुझे लड़ता है, मैं बची राम जी की कृपा से। సూపర్. నీ పేరు? చరణ్. చరణ్. సో ఇప్పుడు చరణ్ మన కోసం పాట పాడతాడు. కమాన్. తెలుగులో. తెలుగులో పాడు పాడు పాడు. ఫస్ట్ పాట. डालेंगे उमर डालेंगे फीलिंगे उमर फीलिंगे. ఏ క్లాస్? सेकंड. సెకండ్ క్లాస్ కే. डालेंगे उमर डालेंगे. సీడీ ఇరుక్కోవడం వల్ల అక్కడక్కడే తిరుగుతుందా? పాడినా నన్ను పాడు. అయిపోయింది. అయిపోయిందా? పని అయిపోయింది, మొదలెట్టగానే అయిపోయింది. సూపర్. సో ఇలాగే పాడతారు ఇప్పుడు మీ వాళ్ళు పాడతారు. వాళ్ళకి మీరే సపోర్ట్ చేయాలి, మీరే కెప్టెన్స్ ఆ టీమ్ కి. మీరు దగ్గరుండి మీ వాళ్ళ చేత పాట పాడించాలి. ఓకే, ఇక్కడే మీరు మొత్తం అర్థమైనట్టుంది. ఇప్పుడు హై టీమ్ గత సాంగ్ చూసా ఎంత అర్థమైందో అది. వెరీ గుడ్, లెట్స్ ప్లే. ఓకే, సో ఇప్పుడు గానా బజానాలో స్క్రీన్ మీద హీరో హీరోయిన్ కాంబినేషన్ పిక్చర్స్ వస్తాయి. అవి చూసి మీరు విజిల్ వేయడమే. వాళ్ళ కాంబినేషన్ వచ్చిన ఏ సినిమా పాటైనా మీరు పాడొచ్చు, కానీ మినిమం 2 లైన్స్ పాడతారన్నమాట. ఓకే, రెడీయా? ఫస్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు రవితేజ అండ్ శృతి హాసన్. తొందర టైం అయిపోతుంది. ఓకే, ఇక్కడ కత్తి లాంటి సిగరువా, అయినా లవ్ చేస్తే పోసే కొట్టవే. అది ఏది మైకిల్ పంచుకుంటున్నారు మీరు? కాజలు చెల్లివా కరీనాకి కత్తి లాంటి ఫిగరివా, అయినా లవ్ చేస్తే పోసే కొట్టకే, అయినా లవ్ చేసే ఫోజే కొట్టకే. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఇప్పుడు ఈ పాటకి మీరు వెళ్తే డాన్స్ చేపిస్తారా? ఓకే, నాకు పర్లేదు, నా ప్రాబ్లం లేదు. ఎవరి చేత డాన్స్ చేపిస్తారు? ఓ వాట్ ఏ సెలెక్షన్. రండి. మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే, ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే, ఇనవే కన్యాకుమారి కరంగే సవాలే, రవనే బనాది జోడి అమ్మడో అమ్మాడే, ఏగా చల్లు చల్లివా కరీనాకి కసనివా, ఏ కట్టిరినా కైపువా కత్తి లాంటి ఫిగరివా. సూపర్, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అసలు ఆ పాటకు అలా కూడా చేయొచ్చని నాకు ఈరోజు తెలిసింది. వెరీ గుడ్. సో ఇప్పుడు సెకండ్ పిక్చర్. మగ పెళ్లివారు. బేలు 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 పురి బలేగున్నదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే, పాకు ఆకతాయి ఆట షురూ రే, నువ్వు దూకినాక ఏకదం తీను సితారే. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఇప్పుడు ఈ పాటకి డాన్స్ చేపిస్తారు అంతే కదా? అది కూడా నార్మల్ గా కాదు, నాన్న జింబాలీరా. ఓకే, ఈ బాల్ మీద కూర్చొని డాన్స్ చేయాలి. రెడీ? పురి భలేకున్నదే, నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే, అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సిన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా,
బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొరు కొంచెం కొంచెం కొరికి తినైనా బొట్టల్లో మిఠాయున్నదే చిక్కిలో చక్కరున్నదే. ఓకే సో ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్. డబ్బులో లస్సీపున్నదే. సో రెండు టీములు సమానంగా ఉన్నాయి కానీ చాలా అద్భుతంగా పాడతారు మీరు పాటలు. ఎంత బాగా పాడతారంటే వాటిని కనిపెట్టి మ్యూజిక్ నా సాంగ్ ఇది. ఓకే నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు. ఎస్ ఆడపిల్లి వారు. బడిలో ఒడిలో బడిలో ఒడిలో నీ ససిని అని తవనా. వార్తల్లోని ముఖ్యాంశాలు. పాట. బడిలో ఒడిలో బడిలో ఒడిలో నీ ససిని అని తననా. తర్వాత ర్యాప్ సాంగ్ నాకు అంతే వచ్చా. పోనీ ఆ సినిమాలో ఏదో ఒక పాట పాడు పర్లే. డీజే డీజే శరణం బజే బజే డీజే డీజే శరణం బజే బజే. 2 లైన్లు వచ్చింది. ఒకటే లైన్ 2 సార్లు పాడి 2 లైన్లు. సిటీ మార్ సిటీ మార్. అది మీరు డాన్స్ చేస్తారు. పాడితే డాన్స్ చేస్తాను. ముందు పాటల కార్యక్రమం అయిపోయాక నృత్య ప్రదర్శన. బాగా పాడారు అసలు. ఎస్ ఈ ఆడియో సీడీని ఆదిత్య మ్యూజిక్ లో మీరు పొందగలరు. ఇప్పుడు సిటీ మార్ సాంగ్ కి డాన్స్ చేస్తారు గురువు గారు. ఓకే పాట ఎంత సిగ్గుపడుతూ పాడారో డాన్స్ కూడా అంతే. ఓకే ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్. ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్. అంటే అందరూ ఒకేలా పాడుతుంటే ఎవరికి పాయింట్ అర్థం కాదు. ఓకే స్కోర్ 2 స్కోర్ 1. నెక్స్ట్ పిక్చర్. మగపెళ్లి వారు. ఓరోరి రాజా విరాది వీరా నీతోనే నేను ఉండిపోనా. ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడా రానా. హాయ్ హంసనామలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. నానా నానా It's a team ki 1 point. Score 2. Score 2. Okay. Next picture. సోగాడే చిన్ని నాయన ఒక పిట్ట నన్న కొట్టలేడే చింగాడే. సోగాడే చిన్ని నాయన ఒక పిట్ట నన్న కొట్టలేడే. డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. హే డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇప్పుడు ఈ పాటకి వెళ్తే డాన్స్ చేయించాలమ్మా. ఎవరు సెలెక్ట్ చేస్తారు? చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే.
ఆహా సూపర్. 5 స్టైల్లో భలే చేశారు. చాలా బాగా కుదిరింది. సేఫ్టీ సైడ్ చివరిలో ఉన్న వాళ్ళైతే మెల్లగా. అండ్ ఇట్స్ టీమ్ కి ఒక పాయింట్ వచ్చింది. ఇక 2 సాంగ్స్ ఉన్నాయి. ఇవి ఎవరు పాడతారో ఆ టీం గెలుస్తారు. సో విజిల్ కొంచెం త్వరగా వేయండి. విజిల్ వేయడం కాదు, పాట కూడా పాడండి. నెక్స్ట్ పిక్చర్. మగ పెళ్లివారు. అందం ఇందూలం అసలే చలికాలం అసలే సాయంత్రం. సాయంత్రమా? అందం ఇందూలం అదరం తాంబూలం అసలే చలికాలం కలిగే సుమబానం సంధ్యారాగాలన్నీ పెదవుల తాకిన వేళ వలపే తాకిన ఇంతలలోన అందరిది అందాలన్నది అందగని సందేలన్నది నా మన పిలిచాను నీ పనులు పిలిచాను రే. ఈ సూపర్ హిట్ సాంగ్ కి कौन नाचते हैं? మామయ్య అత్తయ్య అంటున్నారా? ఓకే, మీ కోరిక వాళ్ళు ఎందుకు కాదంటారు? మామయ్య అత్తయ్య రండి రండి రండి. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగినే సుమబాణం సంధ్యారాగాలెన్నో కడవుల దాగిన వేళ అందనిది అందాలనిది అందగనే సందేళకది నా శృతి మించెను నీలయ పెంచెనులే. సూపర్. హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే. అదిరిపోయింది. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆడపిల్లి గారు. I wanna follow you. 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 భలే పాడారు. ఆయనే పాడి ఇప్పుడు ఆ పాటకి డాన్స్ చేస్తే ఎలా ఉంటది? అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. సూపర్. అసలు ఎంత బాగా కుదిరిందంటే ముగ్గురు డాన్స్ చేశారు ఈ పాటకి. అది కూడా గురువు గారు ఏ సాంగ్ ఇచ్చినా ఆయన తీర్మార్ చేయగలరు. ర్యాప్ సాంగ్ కూడా ఆయన. గురువు గారు సూపర్ డాన్స్ చేశారు ఆయన. కానీ కింద ఏదో ఎత్తుకున్నారు, ఫైనల్ దొరికింది. ఒక్కదాని చాలా ఆవిడ తీసుకురావడానికి వెళ్ళావా? మా నాయన చిన్నప్పటి నుంచి ఎంత ఫాలోయింగ్. అండ్ ఇట్స్ టీమ్ కో పాయింట్ వచ్చింది. వెల్ డన్. సో 2 స్కోర్లు ఈక్వల్ అయ్యాయి, 4 and 4. సో టై బ్రేకర్. లాస్ట్ పిక్చర్. మగ పెళ్లి వారు. నేను వాళ్ళు పాడరు, మీరు కంగారు పడకండి, మీరు రెడీగా ఉండండి. వాళ్ళు పాడరు. ఓ ప్రదీప్ నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల అందాల ఏకాంతంలా తిప్పావే హైదరాబాద్.
హైదరాబాదు నన్ను వదిలిన నీ వైపు వచ్చిన మనసెట్టాగు తిరిగి రాదు వచ్చినా నే చేసుకుంటాం నీతో ఉంచే నా గుర్తు. రైట్ ఆన్సర్ 1 పాయింట్. సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా బాగా పాటలు పాడారు. ఒరిజినల్ పాటల కంటే మీరు పాడిన రీమిక్స్ సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. దాంతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్. ఇలా ముగ్గురు బిజీగా ఉండడం చాలా అద్భుతంగా సాగింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గారు, సో యాక్చువల్లీ ఒకళ్ళకి ఒకళ్ళు అంటే పెళ్లి చూపుల్లా కాకుండా అసలు ఎంగేజ్మెంట్ జరగలేదు, రైట్? ఇవాళ ఈవినింగ్ ఉంది. ఇవాళ ఈవినింగ్ ఉందా? అవునండి. దానికంటే ముందే ఇక్కడ చిన్న పార్టీ. ఓకే, సత్కార చిచి. ఆ చిన్నపాటి వేడుక మా అందరి సమక్షంలో. రండి పెళ్లి కొడుకు గారు, పెళ్లి కూతురు గారు. సో మా రారండో వేడుక చేద్దాం కార్యక్రమంలో ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ జరగడం, ఇక్కడ జరగడం. సో దండలు మార్చుకోవడం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు. సో మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మా రారండో వేడుక చేద్దాం కార్యక్రమం? చాలా బాగుంది. ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఈవెంట్. ఫస్ట్ టైం ఒకళ్ళు చూసుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇంకా మా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, ఇవాళ ఈవినింగ్ ఉంది. ఓకే, సో చాలా ఎక్సైటింగ్ థ్రిల్లింగ్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం గారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇందులో పార్టిసిపేట్ చేయాలని. సో చాలా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ అంతా ఈమెకి వెళ్తుంది, ఈమె అరేంజ్ చేసింది మొత్తం. సో స్వీట్. అండ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా రావడం, వాళ్ళకు ఒక మెమరబుల్ డే అందించారు. ఇలాగే రెండు కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తానండి. ల్యాండ్ బాయ్. థ్యాంక్ యూ.